తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ మెట్టు గారు ఉన్నారు. రీసెంట్గా కొన్ని సర్వేలు ఏం చెప్పాయి అంటే జెన్జీ కిడ్స్లో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. డైరెక్ట్ పరిచయాలకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎక్కువగా డేటింగ్ యాప్స్ వాడేవాళ్ళు అంటున్నారు. ఈ చేంజ్కి రీజన్ ఏంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్లు ఏంటి తెలుసుకుందాం. మాట్లాడదాం రామ్ మెట్టు గారితో. హాయ్ రామ్ మెట్టు గారు. హలో అండి. సో ఇది చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఈ డేటింగ్ యాప్స్ యూజ్ చేసి చాలామంది మోసపోతూ ఉన్నారు. ఎన్నో మర్డర్స్ జరిగాయి. అంత ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉంటారు డేటింగ్ యాప్స్లో. కానీ రీసెంట్గా సర్వేస్ ఏం చెప్పాయంటే వాళ్ళు జెన్జీ కిడ్స్ డైరెక్ట్గా పరిచయాలు పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు అని. సో ఈ చేంజ్కి రీజన్ మీరేమనుకుంటున్నారు, అండ్ దీనివల్ల అంటే ఎలాంటి చేంజెస్ వస్తుండొచ్చు వీళ్ళలో? ఇట్స్ అ పాజిటివ్ చేంజ్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఈ డేటింగ్ యాప్స్లో పరిచయాలు పెంచుకొని డేటింగ్ చేసి రిలేషన్షిప్స్ ఏర్పడే కంటే కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి యూనో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని దెన్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఎర్లియర్ మనం చేసిందంతా ఇదే, లైక్ డైరెక్ట్ గా మాట్లాడుకొని దెన్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ మనం చేసింది. ఈ మధ్యలో ఈ టెక్నాలజికల్ ఎక్స్ప్లోజన్ వల్ల ఈ డేటింగ్ యాప్స్ అవి ఎక్కువ అవటం వల్ల సంథింగ్ న్యూ, ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అనేసి లైక్ బంబుల్ అని ఇట్లా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డేటింగ్ యాప్స్, రైట్? సో ఈ యాప్స్ అన్నిట్లో కూడా ఏంటంటే మీరు ప్రిఫర్ అంటే వాళ్ళు అడ్వర్టైజ్ కూడా అంత లుక్రేటివ్గా చేసుకున్నారు వాళ్ళు. ఏంటి అని అంటే మీకు ఒక అమ్మాయితో మాట్లాడాలని ఉందా, లేకపోతే అబ్బాయితో మాట్లాడాలని ఉందా, సో మీరు పరిచయం పెంచుకోవాలి, ఇదంతా టైం టేకింగ్, మీకు ఇమ్మీడియట్గా మాట్లాడాలంటే మా యాప్లో రిజిస్టర్ కాండి, రెడీగా ఉన్నారు అమ్మాయి మాట్లాడేసేయచ్చు అనేసి. అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ కూడా ఎట్లా మాట్లాడేయచ్చు అని కూడా కాదు, మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, ఇలాంటివి. కొందరికి ఏంటంటే కొన్ని భయాలు స్టార్ట్ అయినాయి, లైక్ యూనో నా ఫోన్ నెంబర్ తెలిసిపోతుందేమో, నా ఈమెయిల్ ఐడి తెలిసిపోతుంది, నా ఐడెంటిటీ తెలిసిపోతుంది అనేసి. సో డేటింగ్ యాప్స్ ఏంటంటే దానికి కూడా మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు, మీ అడ్రస్ ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ అండ్ దెన్ యూ కెన్ టాక్ టు పీపుల్. ఇలాంటివన్నీ చెప్పేసరికి చాలామంది ఏంటంటే లెట్ us ట్రై అని ది గాట్ ఇన్ టు ఇట్. బట్ నాట్ నోయింగ్ అంటే దాంట్లో ఎంత ఫ్రాడ్ ఉంది లేకపోతే ఎంత డేంజర్ ఉంది అని గ్రహించక ఎంతోమంది ఈ డేటింగ్ యాప్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఒకటి చెప్తా చూడండి, ఎక్కువగా యూజ్ చేసింది డేటింగ్ యాప్స్ ఈ జెన్జీ కూడా కాదు చెప్పాలంటే. దానికంటే ముందు వచ్చిన జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటింగ్ యాప్స్ రాగానే రిజిస్ట్రీస్ అన్నీ కూడా ఎవరనుకుంటున్నారు, అందరూ 35 years 30 years 40 years ఆ ఏజ్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వీటికి. ఎందుకంటే ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ వాళ్ళందరికీ. సో అఫ్ కోర్స్ కొందరు జెన్జీ వాళ్ళు కూడా దే హ్యావ్ మేడ్ యూస్ ఆఫ్ ఇట్. కానీ ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్స్ డేంజరస్, ఇట్స్ నాట్ సేఫ్ అని అర్థమైన తర్వాత మీరు అన్నట్టు జెన్జీ కూడా ఏంటంటే దే నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. లైక్ స్లోలీ అందరికీ అర్థమవుతుంది ఇలాంటి యాప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి డేంజరస్ అని. అసలు ఏ లెవెల్ డేంజరస్ అని అంటే కొన్ని ఇన్స్టెన్సెస్లో అయితే ఇట్ వాస్ లైఫ్ థ్రెటనింగ్. కొందరు చనిపోయారు కూడా చెప్పాలంటే, హ్యూమిలేషన్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు మోసపోయిన వాళ్ళు కొందరు. సో రకరకాలుగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి డేటింగ్ యాప్స్లో వాళ్ళు ఏంటి, మీ ఐడెంటిటీ మీరు రివీల్ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు, యాప్లో రివీల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసుకున్నాక ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫోన్లో కనెక్ట్ అవ్వడము, బయట కలుద్దామని చెప్పడము. లేకపోతే ఈ డేటింగ్ యాప్స్లో కూడా ఏంటంటే దే మీట్ అట్ ఎ కామన్ పాయింట్. ఆబ్వియస్లీ మనం మీట్ అయినప్పుడు ఫేస్ టు ఫేస్ మీట్ అయినప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడము. అండ్ ఆబ్వియస్లీ మనం ఒక డేటింగ్ యాప్లోకి వెళ్ళాము అని అంటే వీఆర్ ఓపెన్ టు రిలేషన్షిప్ అనే ఒక ఇండికేషన్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం మనం. ఆ ఇండికేషన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే సరే లెట్స్ స్టార్ట్ ఎ రిలేషన్షిప్ అనేసి, లేదంటే లెట్స్ బీ ఫిజికల్ అని చెప్పేసి యూనో రూమ్కి అట్లా వెళ్ళిన తర్వాత వీడియో టేప్ చేయటము ప్రైవేట్ మూమెంట్స్ని, లేదంటే
నువ్వు నాతో వచ్చావు అనే ప్రూఫ్ ఉంది, నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇస్తే ఫైన్, లేదు అని అంటే నేను మీ ఇంట్లోకి చూపిస్తాను, ఫ్యామిలీ మెంబర్స్కి నేను చూపిస్తాను అని చెప్పేసి అలా బ్లాక్మెయిల్ చేయడము. అలా ఏంటంటే రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడము, టార్చర్ పెట్టడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ జెన్జీకి అర్థమయ్యి వాళ్ళు ఏంటంటే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఫ్రెండ్ సర్కిల్లోనే, లేకపోతే క్లాస్మేట్స్లోనే, లేకపోతే చుట్టుపక్కల నైబర్హుడ్లోనే తెలిసిన అమ్మాయిలు ఎవరు ఉంటే ఫస్ట్ మాట్లాడదాము, లేకపోతే తెలిసిన అబ్బాయిలు ఎవరు ఉంటే మాట్లాడదాము, విల్ అండర్స్టాండ్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అని అర్థం చేసుకుందాము. అర్థం చేసుకొని స్లోలీ విల్ గెట్ ఇన్ టు రిలేషన్ లైక్ వీ యూస్ టు డూ అని చెప్పాను కదా. సో దే ఆర్ నవ్ గెటింగ్ ఇన్ టు ఇట్ అండ్ ఫ్రాంక్లీ ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ఎందుకంటే ఏదో కలిసాము, ర్యాండమ్ పీపుల్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ వేరు, మనుషులు కలిసాయా లేదా, లైక్ మనస్తత్వాలు కలిసాయా లేదా, ఇవన్నీ ఆలోచించి చూసుకొని దెన్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ ఈస్ మచ్ హెల్దియర్. ఇంకోటి ఏంటంటే ఈ జెన్జీ కిడ్స్ కొంచెం అపియరెన్స్కి కూడా చాలా ప్రియారిటీ ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ ఫీల్ కూడా పోయి వాళ్ళకి అంటే వాళ్ళ సోల్మేట్స్ కావాలి అని అనుకుంటున్నారు, కానీ అంటే బ్యూటిఫుల్ లుక్స్ వాళ్ళు ఏం వెతకట్లేదు అని విన్నాను అనమాట. సో ఏంటి ఈ చేంజ్కి ఏంటి రీజన్ అయి ఉంటుందని అనుకుంటారు? అండ్ సోషల్ మీడియాలో చాలా టైం స్పెండ్ చేస్తారు జెన్జీ కిడ్స్. అలాంటిది ఇప్పుడు కొంచెం ఈ పరిచయాల విషయంలో మాత్రం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అని. సో ఏం రీజన్ అయి ఉంటుంది అని అంటున్నాను. బ్యూటీకి ప్రయారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, ఇప్పుడు కరెంట్లీ ఉన్న టెక్నాలజీకి ఎనీబడి కెన్ బికమ్ బ్యూటిఫుల్ అండి. రైట్? సో ఇట్స్ లైక్ యునో స్కిన్ టోన్ మార్చుకోవచ్చు, ఫేస్ ఫీచర్స్ మార్చుకోవచ్చు, మీ హెయిర్ స్టైల్స్ మార్చుకోవచ్చు, హెయిరే లేదు అని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఐ మీన్ ఫిజికల్ అపియరెన్స్ ఇస్ ప్యూర్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఫిజికల్ బ్యూటీ అనేది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ హైజీన్. అండ్ జెన్ జీకి హైజీన్ ఇస్ దేర్, ఇట్ ఈస్ అట్ ద రైట్ ప్లేస్. ఇప్పుడు చూడండి, మీరు నార్మల్గా ఇంతకు ముందు స్కిన్ టోన్ మీదనే బ్యూటీ అనేది ఇట్ వాజ్ రిలయంట్. లైక్ ఇంతకు ముందు మన జనరేషన్లో ఏంటంటే, నువ్వు తెల్లగా ఉంటే నీ ఫేస్ ఫీచర్స్ ఎలాగున్నా కూడా నువ్వు బ్యూటిఫుల్. నువ్వు నల్లగా ఉన్నావు అంటే ఎంత కలగా ఉన్నా నువ్వు బ్యూటిఫుల్ కాదు. రైట్? సో అట్లా కలర్ మీద జడ్జ్మెంట్ ఉంటుండే. కరెంట్ జనరేషన్లో అట్లా కాదు. దే ఆర్ అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ డార్క్, దే నో హౌ టు క్యారీ దెమ్సెల్వ్స్ బ్యూటిఫుల్లీ. సో వాళ్ళ అంటే డ్రెస్సింగ్ బట్టి కానీ, హెయిర్ స్టైల్ బట్టి కానీ, వాళ్ళ మాట తీరు బట్టి కానీ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి వల్ల ఏంటంటే దే ఆర్ బికమింగ్ అట్రాక్టివ్. రైట్? సో అక్కడ ఆ ఫిజికల్ బ్యూటీ అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ఆ స్కిన్ టోన్, ఇట్ ఈస్ అబౌట్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. మన హైజీన్ అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, యూనో బిహేవియర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దే యాడ్ టు ఇట్. మన జనరేషన్ వీ మిస్డ్ లుకింగ్ అట్ దోస్ ఆస్పెక్ట్స్ అన్నమాట. బట్ కరెంట్ జనరేషన్ ఇస్ లుకింగ్ అట్ దోస్ ఆస్పెక్ట్స్. కాబట్టి వాళ్ళు ఏంటంటే బ్యూటీకి అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. రైట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ అండి.